వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. వేసవి సెలవులు అయిపోయాయి, స్కూళ్ళు మొదలైపోయాయి. మళ్ళీ స్కూళ్ళు, హోంవర్కులు, హడావిడి అంతా మామూలే. అయితే మా చిన్నప్పుడు ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలో ప్రతి వారం కథానిక అని ఒకటి వచ్చేది. అంటే అందులో కథలు చెప్పేవారు, సినిమా స్టోరీలు కూడా చెప్పేవారు. మేము అవన్నీ వింటూ ఉండేవాళ్ళం ప్రతి వారం. అందులో ఉండేవన్నీ సీన్లన్నీ కూడా ఊహించుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే చందమామ అని ఒక బుక్ వచ్చేది. అందులో ఏంటి మాయలు, మంత్రాలు, తంత్రాలతోటి కథలు కొన్ని సీరియల్స్గా వచ్చేవి. అంటే ఇవాళ రేపు హ్యారీ పోటర్ లాగనమాట. సో అవన్నీ కూడా మేము చదువుతూ ఉండేవాళ్ళం. నేను కూడా ఏంటంటే వారం వారం అలా చందమామలో వచ్చిన రాకాసి లోయ అనే ఒక కథని సీరియల్గా మీకు వినిపిస్తాను. మరి మీరు కూడా మాలాగే మీ ఇమాజినేషన్కి పదును పెట్టేయండి, సరేనా? కథలోకి వెళ్ళిపోదామా? పూర్వం బ్రహ్మపురం అనే నగరానికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో కేశవుడు అనే రైతు ఉండేవాడు అనమాట. ఆ రైతు కొడుకు. అతనేంటి పశువులు మేపుకుంటూ ఉండేవాడు. వాడికి తల్లి లేదు, ముసలి తండ్రి మాత్రం ఉండేవాడు. ఆ ముసలివాడు ఏం చేసేవాడు, రోజు పొద్దున్నే ఆవు పాలు పిండి వాటిని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి ఇంటికి అవసరమైన వస్తువులన్నీ కొని తెస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఈ కేశవుడు వాళ్ళ తండ్రి ఉండే ఇల్లు అరణ్యం మధ్యలో చిన్న పూరిపాకలో ఉండేదన్నమాట. వాళ్ళుండే ప్రాంతానికి దగ్గరలో ఎక్కడా కూడా గ్రామాలు అనేవి లేదు. అయితే వాళ్ళున్న అడవి చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉండేవన్నమాట. కేశవుడు ఏం చేసేవాడు, రోజు తన పశువుల మందను అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ పచ్చిక బీళ్లలో వాటిని మేపుతూ ఉండేవాడు అనమాట. అలాంటప్పుడు వాడికి అనిపించేది, ఒకసారి ఈ కొండెక్కి చూస్తే ఎలా ఉంటుంది అని అనుకునేవాడు. వెళ్ళి వాళ్ళ నాన్న అడిగేవాడు, నాన్న నాకు ఒకసారి కొండెక్కి వెళ్ళి చూడాలనుంది అని. అయితే వాళ్ళ నాన్న ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే అక్కడ గుహల్లో చాలా పెద్ద పెద్ద పులులు, ఎలుగుబంట్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ ప్రమాదం అని చెప్పి వాళ్ళ నాన్న ఒప్పుకునేవాడు కాదు. సరే, ఓ రోజు ఏమవుతుంది, కేశవుడు ఇలాగే పశువుల్ని మేపుకుని వెళ్ళాడు. అక్కడ పశువులన్నీ మేత మేస్తున్నాయి. అతను ఒక చెట్టును ఆనుకుని కూర్చున్నాడు. కూర్చుని కేశవుడు ఏం చేసేవాడు, ఆ టైంలో సరదాగా తన దగ్గర ఉన్న విల్లు, బాణాలు తీసుకొని ఆ బాణాలు గురి చేసి కొట్టడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అనమాట. అలా ఓ రోజు వాడు అలా విలువిద్య ప్రాక్టీస్ చాలా సీరియస్గా చేస్తూ ఉండగా అతని కూర్చున్న దగ్గరే ఒక పెద్ద వికృతమైన ధ్వని వినబడుతుంది. ఆ ధ్వనికి కేశవుడు చాలా భయపడిపోయాడు. ఇంతలోనే ఏమనుకున్నాడు, గుండె ధైర్యం తెచ్చుకుని అసలు ఎటువైపు వస్తుందో అటువైపు చూశాడనమాట. చూస్తూ ఉండంగానే అక్కడ ఒక వింత జంతువు ఎత్తుగా ఉన్న ఒక రాతి మీద నించుని అరుస్తోందనమాట. ఆ జంతువు ఎలా ఉంది, దాని ఆకారం అంతా కూడా గుర్రాన్ని ఉంది, కానీ శరీరం మీద అడవి గాడిదలకు ఉన్నట్టుగా పెద్ద పెద్ద చారలు ఉన్నాయి. ముఖం మీదేమో పొడవైన ఒకే ఒక కొమ్ము ఉంది. అలాంటి వింత జంతువుని చూసి కేశవుడు చాలా తబ్బిబ్బైపోయాడు. అసలు అంటే ఇలాంటి జంతువు ఒకటి ఉంటుందని కానీ అతను ఇలా అని ఎక్కడా వినలేదనమాట. ఇప్పుడు ఏం చేయాలి, సరే ఒక్కసారి బాణం గురిపెట్టి దాన్ని కొడితే బాగుండు, దాన్ని పట్టుకుందాము అని అనుకున్నాడనమాట. అనుకుని ఏం చేసేవాడు, మెల్లగా దానివైపు బాణానికి గురి చూసి వదిలాడనమాట. బాణం జామ్ అంటూ వచ్చి దాన్ని తగిలే లోపు కానీ ఏం చేసింది, ఆ వింత జంతువు కాస్త రాతి మించి పక్కకి దూసేది. కేశవుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరో బాణాన్ని తగిలించేలోగా అదేం చేస్తుంది, చాలా చాలా స్పీడ్గా వచ్చేసి ఏం చేస్తుంది, కేశవుడి దగ్గరికి వచ్చేసి అతని చేతిలో ఉన్న విల్లుని, అమ్ముల్ని నోటితో పట్టి దూరంగా విసిరేస్తుంది. అమ్మో, ఇవాళతో నా పని అయిపోయింది అని అనుకున్నాడు. కానీ ఈ క్షణంలోనే అతనికి ఎక్కడ లేని తెగింపు వస్తుందన్నమాట. ఏం చేశాడు, అతడు చెట్టుకు ఆనించి ఉన్న ఒక కర్రని అందుకోబోయాడు. ఈలోగా ఆ వింత జంతువు ఏం చేసింది, ఆవు కన్నా కూడా సాధువులా తలాడిస్తూ వచ్చి ఏం చేసింది, కేశవుడికి దగ్గరగా నిలబడిందనమాట. కేశవుడికి ఇంకా చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వింత జంతువులకి మనుషులు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకునే దివ్యజ్ఞానం ఏమైనా ఉందా అని అనిపించింది. సరే, ఏది ఏమైనా కానీ ఆ వింత జంతువు వాలకం చూస్తూ ఉంటే మటుకు తనకి హాని చేసేదిగా అతనికి కనబడలేదు. అందువల్ల కేశవుడు ఏం చేశాడు, ఉత్సాహంగా ఏం చేశాడు, దాని వెన్ను మీద అరచేత్తో గట్టిగా చేర్చాడు. సరే, ఆ వింత మృగం ఏం చేసింది, గుర్రంలాగా సకిలిస్తూ తల పైకెత్తి పెద్దగా సకిలించింది.
ఓహో, ఇది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువేమో అనుకున్నాడు కేశవ్. ఆ అభిప్రాయం అతనికి కలగగానే ఒక్కసారి దీన్ని ఎక్కి స్వారీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడం ఏంటి, వెంటనే దాన్ని ఎక్కి దాన్ని ఒక్కసారిగా ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు అనమాట. ఈసారి ఈ వింత జంతువు ఏం చేస్తుంది, మరింత గట్టిగా అరుస్తుంది. అరిచి ఏం చేస్తుంది, చిన్న చిన్న అడుగులు వేస్తూ కొండ వైపుగా బయలుదేరిందనమాట. ఓహో, ఇది చాలా వింత జంతువు కనుక దీనికి జీను అవి లేకుండా మనం స్వారీ చేయొచ్చు అనుకున్నాను అనమాట. అయితే అదేం చేస్తుంది, కొండ దగ్గరికి వస్తున్న కొద్దీ అదేం చేస్తుంది, దాని స్పీడ్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళిందనమాట. కేశవుడు ఇంకా దాని స్పీడ్కి తట్టుకోపోయి కింద పడిపోయేవాడల్లా ఏం చేస్తాడు, దాని జూలుని గట్టిగా పట్టుకుని ముందుకిలా వంగుని కూర్చుంటాడనమాట. అదే సమయంలో అదేం చేస్తుంది, బంతిలాగా ఒక రాయి మీదకి ఎగురుతుంది. కేశవుడికి చాలా భయం వేస్తుంది, కానీ ఇంతలోనే అర్థమవుతుంది, ఓహో, ఇది నన్ను కొండ మీదకి తీసుకెళ్తోంది అని. కానీ మరి ఇక్కడ ఎలుగుబంట్లు అని అనుకుంటూ, ఎలుగుబంట్లు అన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి కదా అని చెప్పి ఏం చేశాడు, సడన్గా దాని మించి కిందకి దూకేస్తాడనమాట. కేశవుడు దూకగానే ఆ వింత జంతువు కూడా రాతి మించి కిందకి దూకి అతని చుట్టూనే తిరగడం మొదలెట్టింది. కేశవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాడు ఏం చేశాడు, మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ తను ఎప్పుడూ కూర్చునే చెట్టు దగ్గరికే వెళ్ళాడు. ఆ వింత జంతువు కూడా అతన్ని అనుసరిస్తూ అక్కడికి వచ్చింది. కేశవుడు ఆలోచించాడు. సరే, ఇక్కడ తను ప్రపంచంలో ఉన్నమాట పక్కన పెట్టు, కానీ నేనున్న రాజ్యంలో మటుకు ఇలాంటి వింత జంతువు ఉన్నట్టు ఎక్కడా వినలేదు కదా. అది కొండ మించి తన దగ్గరకు వచ్చింది. తను స్వారీ చేయాలని ప్రయత్నిస్తే అది కొండ మీదకి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నించి, అంటే ఏంటి, దీని నివాస స్థానం ఎక్కడో కొండ మీద ఉందే ఉంటుంది. దీన్ని ఎలా అయినా పట్టుకుని బ్రహ్మపురంలో అమ్మితే కనుక తనకి చాలా డబ్బులు రావచ్చు. ఇలా ఆలోచించాడనమాట. ఆలోచించి ఏం చేసింది, ఆలోచిస్తూ ఉండంగానే ఆ వింత జంతువు తన మందతో పాటు పశువుల మందలోకి వెళ్ళి గడ్డి మేయడం మొదలుపెట్టిందనమాట. మొదట్లో కేశవుడు ఆవులన్నీ కూడా దాన్ని చూసి బెదిరిపోయి పక్కకి వెళ్ళిపోయాయి. కానీ మెల్లగా ఏమయ్యాయి, అవి ఆ వింత జంతువుని చూసి భయపడడం మానేసి దాని దగ్గరే తిరిగి గడ్డి మేయడం మొదలెట్టాయి అన్నమాట. సో అది ఆ సాయంత్రం వరకు తన ఆవుల మందలో ఉండి కరెక్ట్గా సూర్యాస్తమయం అయ్యే టైంకి ఆ వింత జంతువు వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు. కానీ అదేం చేస్తుంది, ఇతను కేశవుడు ఇంటికి బయలుదేరంగానే చీకటి పడేటప్పుడు ఆ వింత జంతువు కూడా అతని ఫాలో అవుతూ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. సరే, కేశవుడు ఏం చేస్తాడు, ఇంటికి వచ్చేసాడు. ఆ పశువులన్నీ కూడా ఒక చోటికి చేర్చి వాటికి ఒక అడ్డం కట్టేసి లోపలికి వెళ్ళిపోతాడనమాట. అసలు ఈ వింత జంతువు నాతో పాటు వచ్చింది కదా, ఈ విషయం తండ్రికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే వాడు ఏం చేశాడు, ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. సరే, మన్నాడు తెల్లారుతుండగానే తండ్రి కేశవుడు మంచం దగ్గరికి వచ్చామన్నాడు. వాడు భుజం పట్టుకు లేపుతూ, కేశవ లే, ఎంత ప్రమాదం జరిగిపోయింది. రాత్రి మన మందలోకి ఒక తోడేలు వచ్చింది. చుట్టూ కూడా కంచె ఉన్నా కానీ అది ఎలా లోపలికి వచ్చిందో నాకు తెలియట్లేదు అన్నాడు. అనేటప్పటికీ కేశవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని అప్పుడు అతనికి గుర్తొస్తుంది, నేను రాత్రి ఆవుల మందుతో పాటు వచ్చిన వింత జంతువు కూడా గుర్తొచ్చింది. తండ్రి దాన్ని చూసి తోడేలు అనుకుంటున్నాడేమో అనే అనుమానం వచ్చిందనమాట. అని లేదు, ఇంకో అనుమానం కూడా వచ్చింది. ఆ వింత జంతువే పగలిలా గుర్రంలా ఉండి రాత్రి మళ్ళీ తోడేళ్ళలాగా మారి జంతువుల్ని చంపేసి పారిపోయిందేమో అన్న అనుమానం కూడా వచ్చింది. సరే, కేశవుడు అడుగుతాడు, నాన్న మన ఆవుల్ని ఎన్నింటిని చంపింది అని అడుగుతాడనమాట. అంటే వాళ్ళ నాన్న అంటాడు, అలా ఏం లేదు, ఏది చంపినట్టుగా నాకేం కనిపించలేదు. అయితే నన్ను చూడంగానే అది ఏం చేసిందంటే ఆ కంచె దాటి అడవిలోకి పారిపోయింది అన్నాడు అనమాట. అప్పుడు కేశవుడు విషయానికి అర్థమైన నాన్నతో అంటాడు, నాన్న నువ్వు చూసే తేడేలు కాదేమో, వేరేదేమన్నా ఏమో అంటాడు. అని నిన్న జరిగిన ఆ వింత జంతువు తన మందలోకి రావడం గురించి మొత్తం అంతా తండ్రికి వివరంగా చెప్తాడనమాట. అదంతా విని తండ్రి చాలా ఆశ్చర్యపోయి అంటే, నువ్వు చెప్పిన వింత జంతువేది నాకు మందలే కనిపించలేదే అని మళ్ళీ అంటాడు. సరే, కొండ మించి వచ్చిందన్నావు కదా, జాగ్రత్త, అక్కడ జంతు రూపంలో మాయా రాక్షసులు అవి కూడా తిరుగుతూ ఉంటారని విన్నాను, అందుకని నువ్వైతే జాగ్రత్తగా ఉండు అన్నారు. దానికి కేశవుడికి నవ్వొస్తుంది. నాన్న నిజంగా మాయా రాక్షసుడే అనుకో, నన్ను తీసుకెళ్ళిపోవాలి కదా, అంతేగాని నా చుట్టూనే తిరుగుతూ మన మందలో చేరి మన ఇంటికి ఎందుకు రావడం
అంటాడనమాట. సరే జాగ్రత్తగా ఉండు నాయన అని చెప్పి తండ్రి ఏం చేస్తాడంటే తన పాల కావిడి తీసుకుని నగరం వైపుగా వెళ్ళిపోతాడు. కేశవుడు ఏం చేస్తాడు, సరే గబగబా లేచి మొహం కడుక్కుని చద్దన్నం తిని మళ్ళీ ఆవుల మందని తీసుకుని నిన్న ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడే కూర్చుంది అనమాట. సరే కేశవుడు ఏమనుకుంటాడు, వెళ్ళేటప్పటికి ఆ వింత జంతువు కనబడుతుందేమో అనుకుంటాడు, కానీ అది ఎక్కడా కనబడదన్నమాట. సరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. సడన్గా ఏమవుతుంది, అతని వెనక్కాలే వింత జంతువు నిలబడుతుంది. అది గట్టిగా సకిలిస్తూ ఉంటుంది అనమాట, అరుస్తూ ఉంటుంది. అది చూసి తుళ్ళిపడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడనమాట. అప్పుడు కేశవుడు అంటాడు, ఓహో నువ్వు మళ్ళీ వచ్చావా, ఇంక ఈవేళ రావేమో అనుకున్నావు అనమాట. అయితే అని అంటాడు. వింత జంతువు అర్థమైనట్టుగా తలాడిస్తుంది. కేశవుడికి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. సరే ఇంతలోనే వాళ్ళ తండ్రి మాటలు గుర్తొచ్చాయి. అమ్మో ఇదేమన్నా మాయా మంత్రాలు కాదు కదా అని అనుకున్నాడు. అయితే కేశవుడు ఆలోచించినట్టుగా వింత జంతువుకి ఆలోచిస్తుంది. వింత జంతువు అర్థమైనట్టుగా ఏం చేసింది, అది గబుక్కున వెళ్ళి ఆవుల మందకేసి బయలుదేరిందనమాట. సరే ఈలోగా ఏం చేస్తాడు, అది మళ్ళీ గడ్డి మేయడానికి వెళ్ళిపోయింది. ఈసారి కేశవుడు బాణాలు తీసి ఎక్కుపెట్టి ఈసారి చెట్లు కొమ్మల మీదకి వదలడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇలా కాసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈలోగా ఎక్కడి నుంచో దూరంగా గుర్రాలు వస్తున్నట్టుగా అతనికి చప్పుడు వినబడుతూ ఉంటుంది. చూస్తుండగానే ఇద్దరు మనుషులు వచ్చి కేశవుడున్న చోటుకి వస్తారనమాట. వచ్చి ఏమంటారంటే అక్కడ ఉండే వాళ్ళ సేనానితోటి, మహాసేనాని చూడండి ఇక్కడ ఎవరో ఏకలవ్యుల్లా ఉన్నాడు అని గట్టిగా కేక పెట్టారనమాట. అయితే ఆ సేనాని కేశవుడిని చూడకుండా, ఏకలవ్యుడా అయితే కంగారే ఉంది, అతని వేళ్ళు తెగ్గొట్టండి అని అంటూ బాగా అలంకరించిన గుర్రాన్ని ఎక్కి ఆ మహాసేనాని అనేవాడు అక్కడికి వచ్చాడనమాట. అప్పుడు కేశవుడికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈలోగా ఒక సైనికుడు అంటాడు, ఏంటి అంత పొగరుగా కూర్చున్నావు, లేచి వందనం చేయాలని తెలీదా, ఈయన బ్రహ్మపురానికి మహాసేనాని సైన్యాధ్యక్షుడు అన్నాడు ఒక సైనికుడు. సరే కేశవుడు ఏం చేస్తాడు, గబుక్కుని భయం వేస్తుంది, లేచి నిలబడి ఆ సేనానికి చేతులెత్తి నమస్కారం చేస్తాడనమాట. సరే ఆ సేనాని ఈ కేశవుణ్ణి తన దగ్గరున్న బాణాల్ని విల్లుని పరీక్షగా చూస్తూ మీసాలు దువ్వుకుంటూ అడుగుతాడనమాట చాలా గర్వంగా, నువ్వెవరివి, ఎవరి ప్రాణాలు తీయాలి ధనుర్విద్య నేర్చుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే కేశవుడు చాలా వినయంగా, అయ్యా నేను రైతు కుర్రాన్ని, ఏదో నాకు ఈ లోకంలో శత్రువులంటూ లేదు, ఈ ఆవులు గడ్డి మేస్తూ ఉంటే నాకేం తోచదు, అందుకని ఈ వెల్లంబులు తెచ్చుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను అని చెప్తాడనమాట. సరే సేనాని తల తిప్పి ఆల మందకేసి చూస్తాడు, ఆవుల మందకేసి చూస్తే అయితే ఈలోగా ఇంకో సైనికుడు దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవడం మొదలెడతారు. మహాసేనాని చూడండి ఇక్కడేదో పెద్ద వింత గుర్రం ఉంది, చూడ్డానికి పంచకళ్యాణిలా ఉంది, దేవతాశ్వంలా ఉంది అని చెప్పాడనమాట. అయితే సేనాని అటువైపు చూసి ఆ వింత జంతువుని చూసి ఏమంటాడంటే అది పంచకళ్యాణి కాదు, దేవతాశ్వం కాదు, అది అడవిగాడిదలా ఉంది, కానీ అడవిగాడిద అంత ఎత్తు ఉండదే, దాని మీద ఈ ఒంటుకొమ్మ ఏంటి, ఇలాంటి జంతువు ఉంటుందని నేను ఎక్కడైనా వినలేదే, దాన్ని ఇటు తీసుకురండి అని భటులకి ఆజ్ఞ ఇచ్చాడు. సరే అని భటులు ఆ గుర్రాన్ని వింత జంతువుని తీసుకురావడానికి అటువైపుగా బయలుదేరారు. అయితే నిజంగా వాళ్ళ వింత జంతువుని పట్టుకోగలిగారా, తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, అవన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరేనా, బాయ్.